ఒక మామగారు చికెన్ తీసుకొచ్చి అల్లుడితో అంటారట. "ఏ అల్లుడు, మా అమ్మాయి చికెన్ ఎంత బాగా చేస్తుందో తెలుసా? ఇవాళ చూడు చికెన్ బిర్యానీ చేస్తుంది. నువ్వు తింటే వదిలిపెట్టవు అంత బాగా చేస్తుంది మా అమ్మాయి" అంటే, "మావయ్య ఎప్పుడన్నా నీ కూతురు చేసింది తిన్నావా?" అంటే, "తినలేదు మా ఆవిడ చెప్పటమే" అన్నాడు. "ఇవాళ తిను. శ్మశానంలో కాటి కాపరి పనులు చేయాల్సిన నీ కూతురిని తెచ్చి నాకు కట్టబెట్టు. అది ఏది చేసినా శ్మశానంలో పాడికి శ్మశానంలో శవాన్ని తగలపెడితే వచ్చే బూడిద తప్ప ఏది మిగలదు. బెండకాయ కూర చేయమన్నా మొన్న అంతా బూడిదే మిగిలింది దాంట్లో. చామదుంపలు పులుసు పెట్టవే అని చెప్పాను. ఆ పులుసు కూడా నల్లగా తీసుకొచ్చి పెడుతోంది. చితాభస్మాలు పెడుతోంది మావయ్య నీ కూతురు. అనవసరంగా పోయి పోయి దాన్ని అడగమాకు నువ్వు ఏం చేయాలనేది. అది మనం వండుకుందాం కాసేపు అయిన తర్వాత నువ్వు వెయిట్ చేయి, నేను ఆఫీస్ నుంచి వచ్చి వండి పెడతాను. దాన్ని కాటి కాపిరిదది నాకు తీసుకొచ్చి పెళ్లి చేసావు. దాన్ని తీసుకెళ్ళి నా మాట విని శ్మశానంలో వదిలిపెట్టు. అది శవాలను తగలబెట్టడానికి తప్ప ఇంట్లో వంట చేయడానికి పనికిరాదు అని చెప్పారట. ఎంత భయంకరమైన జోకులండి ఆడవాళ్ళ మీద. మరి ఇంత దారుణంగానా? మీరేమంటారు?